సర్వాధికారి అయిన దేవునికి అతి త్వరలో రానున్న యేసుక్రీస్తు మహారాజ్కి స్తుతియు మహిమ ఘనత తరతరములకు యుగ యుగములకు కలుగును గాక. మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నా, అలాగే క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. ఈరోజు కొన్ని విషయాలు మనము క్రిస్మస్ గురించి తెలుసుకుందాం. ఎందుకంటే దావీదు పట్టణమందు నేడు మన కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడండి. ఎవరి కొరకు? అది మన కొరకే, మీ కొరకు, నా కొరకు. ఈరోజు అనేకులు బాధపడుతున్నది ఏంటంటే పిల్లలు లేరని. చాలామంది పిల్లలు వారు వివాహం అయింది కానీ పిల్లలు లేరు అంటున్నారు. కానీ దేవుని వాక్యం ఏమని సెలవిస్తుందంటే నేడు మీ కొరకు రక్షకుడు ఏంటండి జన్మించాను. అలాగే చాలామంది తల్లిదండ్రులు దూరం అయిపోయారని బాధపడుతున్నారు. కానీ మనకు తండ్రిగా ఆదరించే, తల్లిగా ప్రేమించే యేసుక్రీస్తు జన్మించారని వాక్యం మనకు సెలవిస్తుందండి. అలాగే చాలామంది ఉద్యోగాలు లేవు, మనల్ని చూసేవారు లేరు, మమ్మల్ని ప్రేమించేవారు లేరు, మా కొరకే ఆలోచించేవారు లేరు అని బాధపడే వారందరికీ శుభవార్త ఏంటండి? యేసుక్రీస్తు మన కొరకే జన్మించిన. ఈరోజు ఈ వాక్యం ద్వారా ఏంటంటే యేసుక్రీస్తు జన్మించారంటే కేవలం ఏదో ఆ యూదులకి, లేకపోతే ఆ బెత్లెహేంలో నివసించే వారికి, లేకపోతే ఆ యూదులకు మాత్రం కాదు, ఏంటండి మన కొరకే, అందరి కొరకే. ఎందుకంటే సృష్టికర్త అయిన దేవుడు ఒకరికి పరిమితం కాదు, ఇద్దరికే, లేకపోతే ఏదో ఒక దేశానికే ఆయన పరిమితం కాదు. కానీ అందరినీ సృష్టించిన సృష్టికర్త మనల్ని ఆయన ఏం చేస్తున్నారండి? మన కొరకే, మన రూపంలో, మన మధ్యలో నివసిస్తానికి ఆయన జన్మ తీసుకున్నారు. ఆయన జన్మించారు కాబట్టి మనము ఆయనకి అవకాశం ఇవ్వాలి, మనము ఆయన్ని ఇన్వైట్ చేయాలి. ఎప్పుడైతే మనము ఆయన సొంత రక్షకునిగా అంగీకరిస్తే ఏం చేస్తున్నామండి? చాలా మార్పులు మన జీవితాల్లో జరుగుతాయి. అది వెంటనే మనకు కనిపించవేమో, కానీ ఆ భారము ఒకేసారి దిగిపోయినట్టు, ఆ బరువు ఒకేసారి మన నుంచి అది దూరం అయిపోయినట్టు మనకు కనిపిస్తుంది. ఒకసారి మనము లూకా సువార్త 2:14 చదువుదాం. యేసుక్రీస్తు మన కొరకే వచ్చారు, అనేక పనులు ఆయన చేసినట్టుగా మనం చూస్తాం. ఒకసారి లూకా 2:14. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానమును కలుగునుగాక అని దేవునికి స్తోత్రం చేయుచుండెను. ఇప్పుడు ఎవరైతే దేవునికి ఇష్టంగా ఉన్నారో వారికి ఏంటండి? శాంతి కలుగునుగాక, సమాధానము కలుగునుగాక అని వాక్యము సెలవిస్తుంది. మనం ఇష్టంగా ఉంటున్నామా? దేవునికి ఇష్టమైన పనులు మనం చేస్తున్నామా? చెయ్యాలి అని వాక్యం సెలవిస్తుంది. ఎందుకంటే మనం చేసినట్లయితే మన ఫ్యామిలీ మధ్యలో సమాధానం మనం చూస్తాం. మనము ఆయనకి ఇష్టానుసారంగా జీవించినట్లయితే దేవుడు మన మధ్యలో నివసిస్తానంటున్నారు. ఆయన మనకు కావాల్సిన ఇస్తానని అంటున్నారు. కానీ మన ఇష్టం మందే, దేవుడి ఇష్టం దేవుందే అని చాలామంది ఏంటంటే మన ఇష్టమే దేవుడికి ఇష్టం అవ్వాలని చాలామంది అనుకుంటారు. చాలామంది ఏంటంటే భార్యకి ఇష్టమైంది భర్తకి ఇష్టం ఉండదు, భర్తకి ఇష్టమైంది భార్యకి ఇష్టం ఉండదు, ఇద్దరికి ఇష్టం అవుతుంది, పిల్లలకి ఇష్టం ఉండదు. అటువంటి పరిస్థితుల్లో మనం ఈ కాలంలో ఉన్నాం. కాబట్టి ఆ ఇష్టం ఎటువంటి ఇష్టం ఉండాలంటే దేవునికి ఇష్టమైన పనులు మనం చేస్తే, ఆయనకి ఇష్టమైన మనం తెలుసుకుని మనం చేసినట్లయితే అది చూడండి మన కుటుంబానికి, మన పిల్లలకి, మన ఇరుగు పొరుగు వారికి అందరికీ అది ఇష్టంగా మారుతుంది. ఇప్పుడు దావీదుని మనం చూస్తే, దావీదు యేసుక్రీస్తుని అడిగేవారంట, ప్రార్థించేవారు. ఆయన అడిగేవారు, నేను వెళ్ళనా వద్దా? అది యుద్ధమైనా, ఏదో చిన్న ప్రయాణమైనా, ఏదో పెద్ద పని అయినా, లేకపోతే ఏదో పనికిరాని విషయమైనా, అన్నిట్లో ఆయన ఏం చేసేవారంటే యేసుక్రీస్తుని అడిగేవారు. ఆయన వెదికేవారు. ప్రార్థనలో వెదికి ఆయన నిర్ణయాన్ని తీసుకునేవారు. ఆయనకి జవాబు వచ్చేంత వరకు ఆయన అక్కడ నిలిచి ఉండేవారు. ఈ రోజుల్లో ప్రార్థన చేయాలంటే నడుస్తూ మనం చేస్తాం, మంచిదే ఒక్కొక్కసారి టైం లేనప్పుడు. కానీ ఎక్కువ సమయం మనం ఎప్పుడైతే ఆయన సన్నిధిలో వెతుకుతామో, ఆయన సన్నిధిలో మనం వేచి ఉంటామో, ఆయన సన్నిధిలో మనము ఆగి అడుగుతామో, అటువంటి ప్రార్థనలు కూడా మనం చేయాలి. దావీదు చూడండి, వారి భార్యని, వారి పిల్లల్ని, వారికున్న సమస్తాన్ని అక్కడున్న శత్రువులు వచ్చి అన్ని పట్టుకెళ్ళిపోయినప్పుడు, అన్ని తీసుకువెళ్ళినప్పుడు, దోసుకుని వెళ్ళిపోయినప్పుడు దావీదు ఏం చేశాడంటే, దావీదు వెంటనే పరిగెట్టుకుని వెళ్ళాల. దావీదు ముందు పని చేసింది ఏంటంటే ప్రార్థన చేశాడు. ప్రార్థనలో వెతికాడు, ఏం చేయాలని అడిగాడు. ఈ రోజుల్లో మనం తెలుసు యేసుక్రీస్తు మన కొరకే జన్మించారు, యేసుక్రీస్తు మన కొరకే మన మధ్యకు వచ్చారు. కానీ మనలో ఏముంటుందంటే యేసుక్రీస్తు మన మాట వినాలి, యేసుక్రీస్తు నేను చెప్పినట్టు వినాలి. కానీ మనము
ఆయన ఏం చెప్తున్నారు అది వినం. మనం అనుకుంటా ఎస్ పాస్టర్ మీరు చెప్పేది కరెక్టే, కానీ ఎక్కడ వింటాం మనము, ఎక్కడ అపాయింట్మెంట్ తీసుకుంటాం దేవునితో? చూడండి, దేవుడితో అపాయింట్మెంట్ తీసుకునే అవసరం మనకు లేదు. కాబట్టి ఎందుకు అంటే దేవుడు మనలో నివసిస్తున్నారు, మనము సమయం ఇవ్వాలి. మనము అపాయింట్మెంట్ దేవుడికి ఇవ్వట్లా. అటువంటి పరిస్థితుల్లో మనం ఈ కడవరి దినాల్లో ఉన్నాం. ఏంటంటే మనమే సమయం ఇవ్వట్లా దేవుడికి. ఇంకా మనం అంటున్నాం ఏంటంటే దేవుడు మనల్ని పట్టించుకోవట్లేదు. మనం ముందు పట్టించుకుంటున్నామా? మనం దేవుడు చెప్పినట్టుగా వింటున్నామా? దేవుడు చెప్పింది చేస్తున్నామా? మనం ఆలోచించాలి. ఇప్పుడు ఎప్పుడైతే మనం ఇష్టలుగా ఉంటామో ఏం జరుగుతుందండి? దేవుని సన్నిధి మన మధ్యకి దిగి వస్తుంది, దేవుని చిత్తం నెరవేర్చబడుతుంది, దేవుని సమాధానం మన మధ్యలోకి వస్తుంది. అది మన గృహమైనా, మన కుటుంబమైనా, అది కావచ్చు మన బిజినెస్ అయినా, వ్యాపారమైనా, పని అయినా, స్నేహితులైనా, ఎవరైనా, ఏ ఒక్క రక్త సంబంధికులైనా ఏంటండి, ముందుగా మనము యేసుక్రీస్తు ఇష్టానుసారంగా మనం జీవించాలి. ఆయనకి ఇష్టంగా వచ్చే విధంగా మనం ఉండాలి. ఆయన చూడండి ఇష్టపరిచే వారుగా మనం ఉన్నట్లయితే ఆయన సమాధానం మన మధ్యకు వస్తుందని వాక్యము సెలవిస్తూ ఉన్నది. అలాగే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 24వ వచనం చదువుతాం. ఆయన యూదులకు ఆటంకంగాను అన్యజనులకు వెర్రితనంగాను ఉన్నాడు, కానీ యూదులకేమి గ్రీసు దేశస్తులకేమి పిలువబడిన వారికే క్రీస్తు దేవుని శక్తియును దేవుని జ్ఞానంనై ఉన్నాడు. ఏంటంటే ఇక్కడ ఏం చూస్తున్నామంటే క్రీస్తు మన కొరకే జన్మించారు. ఆయన ఏంటంట మనకి శక్తి అయి ఉన్నారంట. అలాగే ఏంటండి ఆయన మనకి జ్ఞానమై ఉన్నారు. మొదట మనం చూస్తున్నాం మనకు శక్తి ఆయనే, మనకు జ్ఞానం కూడా ఆయనే. ఈ లోకంలో అనేక విషయాల్లో మనం ఇంకా జ్ఞానస్తులుగా ఇంకా నేర్చుకుంటూనే ఉంటాం. కానీ ఆ జ్ఞానం సరిపోదు. ఆ జ్ఞానాలకి మించిన జ్ఞానం ఒకటి ఉంది. ఏంటంటే మన యేసుక్రీస్తును మనం ఎరగామంటే ఎంత జ్ఞానులైనా వారికంటే మించిన జ్ఞానులు మీరు, వాటికంటే ఎక్కువ జ్ఞానం మీకుంది. సమస్తంలో ఉన్న ప్రతిదీ, ఈ భూమిలో ఉన్న ప్రతి విషయం గురించి తెలుసు అనుకోండి. చాలామంది చెప్తారు ఈ చేప పేరు ఇది, లేకపోతే ఆ జంతువు పేరు అది, లేకపోతే ఆ ఈగ పేరు ఇది, ఈ దేశానికి సంబంధించిన ఈగ అది, ఆ దేశానికి సంబంధించిన దోమ అది అని ఏదేదో చెప్పుకుంటారు. ఆ జ్ఞానం ఏదైనా అవసరం వస్తుందండి? అది పరలోకానికి తీసుకెళ్తుందా? కానే కాదు. కానీ యేసుక్రీస్తు గురించి తెలిసిన వారు ఏంటండి, వాక్యం ఏమని సెలవిస్తుందంటే అన్ని జ్ఞానాలకి మించిన జ్ఞానాన్ని వారు తెలుసుకున్నారు. యేసుక్రీస్తు గురించి మీరు నేను తెలుసుకున్నామంటే ఈ లోకంలో ఉన్న వాటిలో చూడండి అవన్నీ మనకు ఒకసారి కనిపిస్తుంది, మళ్ళీ వెళ్ళిపోతూ ఉంటాయి. అనేక దోమలు, ఈగలు, లేకపోతే అనేక మనం చూస్తాం కుక్కలు, అనేక జంతువుల పేర్లు ఈ రోజుల్లో చాలా పేర్లు చెప్తున్నారు. కానీ నిజమైన రక్షకుడు గురించి తెలుసుకుంటానికి చూడండి సమయం ఇట్లా. చాలామంది ఏదేదో పరిశోధనలు చేస్తున్నారు. చంద్రుడి దగ్గరికి వెళ్ళాలి, సూర్యుడి దగ్గరికి వెళ్ళాలి, ఏదో వీరిని కలవాలి, వారిని కలవాలి, కానీ యేసుక్రీస్తుని కలవాలని చూడండి చాలా తక్కువ మంది ప్రయత్నిస్తున్నారు. ఆ కాలంలో జ్ఞానులు వచ్చారు. ఎందుకంటే ఆ నక్షత్రాన్ని చూశారు. ఎందుకంటే యేసుక్రీస్తు జన్మించారు, ఆ లోకరక్షకుడు జన్మించారు చూడాలని ఆ జ్ఞానులు వచ్చారు. ఆ జ్ఞానం వారికి కనిపించింది. అంటే ఈ లోకంలో ఉన్న జ్ఞానం కంటే ఈ జ్ఞానం మించి ఉన్నదని మనకు తెలియజేస్తుంది బైబిల్. మనం అలాగే 1 కొరింథీయుల్లోనే 1వ అధ్యాయం 30వ వచనం అలాగే 31వ వచనం చదువుదామండి. అయితే ఆయన మూలంగా మీరు క్రీస్తు యేసునందు ఉన్నారు. అతిశయించువాడు ప్రభువునందే అతిశయించవలను అని రాయబడినది నెరవేరబడినట్లు దేవుని మూలంగా ఆయన మనకేంటండి జ్ఞానమును, నీతియు, పరిశుద్ధతయు, విమోచనము ఆయన జ్ఞానమే కాకుండా నీతి కూడా అయ్యారు, పరిశుద్ధత కూడా అయ్యారు, విమోచనం కూడా అయ్యారు. అంటే దేవుడు, మనము ఆ దేవుణ్ణి యేసుక్రీస్తులో చూస్తున్నాం. ఆయన్ని సొంతంగా ఆయన దేవుడే మన కొరకే ఒక శిశువుగా పుట్టారు, మన కొరకే ఒక మనిషి రూపాన్ని ధరించుకున్నారు. ఆయనలో పాపం లేనే లేదు. కానీ ఆ పాపం లేని
దేవుడు మనుషుడిగా వచ్చి మనల్ని చూడండి ఆ పాప బంధకాల నుంచి విడిపిస్తున్నారు. మనం పడిపోకుండా మనల్ని లేవనెత్తుతున్నారు. మనము ఎక్కడ దారి తప్పిపోకుండా మనల్ని సరైన త్రోవలోకి నడిపిస్తున్నారు. మనం ఈ లోకంలో అనేకులు చూస్తాం. చాలామంది బాక్సింగ్లు చూస్తారు, చూసి అక్కడితో ఆగిపోతారో లేదు నేను బాక్సర్ అవుతాను అంటారు. చాలామంది సినిమాలు చూస్తారు, చూసి అక్కడితో ఆగిపోతారో లేదు. ఆ సినిమాలో ఆయన ట్యాక్సీ నడిపాడంటే ట్యాక్సీ నడుపుతారు, ఆయన ఆటో నడిపాడంటే హీరో ఎల్లో ఆటో నడుపుతారు. లేకపోతే వారు ఎటువంటి వస్త్రాలు ధరించుకున్నారు, చిరిగిపోయిన బట్టలు, లేకపోతే వారు ధరించుకున్న ఎటువంటి వస్తువులైనా, ఎటువంటి ఆ వస్త్రాలైనా, అటువంటి వస్త్రాలు కావాలని చూడండి వారి తల్లిదండ్రులని పీక్కొని తింటూ ఉంటారు. ఎందుకు అంటే అది చూసింది వీరిలో దూరిపోతుంది, వీరిలో దూరిపోయింది. వారి తల్లిదండ్రులు వారు ఏం చేస్తారంటే వారి దగ్గర నుంచి తీసుకుంటానికి, వారి దగ్గర నుంచి ఎలాగోలాగినా వారి దగ్గర నుంచి సంపాదించుకోవాలని వారిని చూడండి బాధిస్తూ ఉంటారు. ఈ రోజుల్లో చాలామంది WWFలు చూసి, చాలామంది అనేక క్రికెట్లు చూసి వారిలాగానే అయిపోతారు. కానీ మనకు చూపించే ఒక మంచి వ్యక్తి ఎవరంటే యేసుక్రీస్తు. మనం వారిని చూసినట్లయితే చూడండి మనలో ప్రేమ అనేది వస్తుంది. మనం ఆయన్ని చూసినట్లయితే వారి నుంచి మనలో ఏమొస్తుందండి, పరిశుద్ధత వస్తుంది. మనం వారిని చూసినట్లయితే మనలో ఏమొస్తుందండి, మనలో ఎలాగ క్షమించాలో, శత్రువుల్ని ఎలాగ ప్రేమించాలో, ఎలాగా యేసులాగా నడవాలో అది మనకు తెలుస్తుందండి. కానీ మనం ఏం చేస్తామంటే ఈ లోకంలో కనిపించే వాటిని ఎవరో చూస్తున్నారు పరిగెట్టుకుంటా మనం కూడా చూద్దామని పరిగెడుతూ ఉంటారు చాలామంది. అందుకని ఈ క్రిస్మస్ కాలంలో చూడండి అనేకులు యేసుక్రీస్తు జన్మను గురించి తెలుసుకుంటారు. ఆయన జన్మ ఎలాగుందంటే పరిశుద్ధతతో ఆయన జన్మించారు. ఆయనలాగా ఎవరు జన్మ లేదు అని హిస్టరీ తెలియజేస్తుంది. ఏ గ్రంథంలో చూసినా, ఏ భాషలో చూసినా, ఏ ప్రాంతంలో చూసినా యేసుక్రీస్తు ఆ కన్య గర్భం నుంచి జన్మించారు. అటువంటి జన్మ ఎవరికి లేదండి. ఎందుకంటే ఆయన దేవుడై ఉన్నారు. ఆయన గురించి అనేక ప్రవచనాలు వచ్చినాయి. ఆయన ఎందుకు జన్మించారంటే మన పాపాల గురించి, మీ పాపాల గురించి, నా పాపాల గురించి మరణించాలని. అంటే మనము తెలియక ముందే ఆదాం నుంచి ఎన్నో పాపాలు జరుగుతున్నాయి, ఇంకా తెలిసి కూడా చాలామంది చేస్తున్నారు. అది తగ్గించాలి, ఆ పాపంలో మనం పడిపోకూడదని, ఆ పాపంలో నుంచి మనం విడిపించాలని యేసుక్రీస్తు ఏంటండి జన్మించారు. చాలామంది జన్మించిన వెంటనే తల్లిదండ్రులు అంటారు ఏంటంటే ఈయన ఒక డాక్టర్ని చేస్తా, ఈయన ఒక పాస్టర్ని చేస్తా, ఈయన ఒక సింగర్ని చేస్తా, ఈయన ఒక కలెక్టర్గా చేస్తా, ఈయన ఒక మంచి బిజినెస్ మ్యాన్గా చేస్తా, మంచి టీచర్గా చేస్తానని చూడండి అనేక విషయాలు తెలియజేస్తారు. కానీ యేసుక్రీస్తు జన్మను మనం ఏం చూస్తామంటే పశువుల పాకలో ఆయన జన్మించారు. పశువులు ఎలాగైతే ఆ గడ్డిని తింటూ ఉంటారు చూడండి, అలాగే మన పాపాల నిమిత్తం ఆయన బలి అయినట్టుగా చూస్తున్నాం. మన పాపాలు ఏం చేస్తున్నాయంటే ఆయన్ని పూర్తిగా తినివేస్తున్నాయి. మన పాపాలు ఏం చేస్తున్నాయంటే ఆయన సిలువ వేస్తానికి చూడండి ముందుగానే ఏం జరుగుతుందంటే యేసుక్రీస్తు జన్మ అక్కడే రివీల్ అవుతుంది. ఎందుకు జన్మించారంటే మన పాపాల నిమిత్తం ఆయన జన్మించారు. ఎందుకు జన్మించారంటే మన కొరకే మరణించాలని. ఎందుకు జన్మించారంటే ఆ మరణం మీద, ఆ సిలువ మీద మరణించి మరణాన్ని ఓడించి తిరిగి లేవాలని, ఆ మరణానికి ఉన్న శక్తిని, ఆ మరణానికి ఉన్న ముళ్ళని విరిచివేయాలని చూడండి యేసుక్రీస్తు జన్మించారు. ఆ శుభవార్త చూడండి యేసుక్రీస్తు మాత్రమే ఇవ్వగలరు. ఆయన చేసిన ఆ త్యాగం ద్వారానే మనకు ఆ శుభవార్త కలుగుతుంది, మనకు తెలియబడుతుంది. కానీ చాలామంది ఈ లోకంలో ఇది దొరికితే సుఖం, ఈ లోకంలో అది తెలిస్తే మనకి చాలా జ్ఞానం, ఈ లోకంలో అది పొందుకుంటే మనం చాలా ఆనందంగా ఉంటామో ఏమో, లేకపోతే మనం ఆ ప్రాంతానికి వెళ్తే చాలా సంతోషంగా ఉంటామేమో అనుకుంటాం. కానీ యేసుక్రీస్తు దగ్గరికి వస్తే ఆ లోకంలో ఉన్న జ్ఞానమైన, సంతోషమైన, ఆనందమైన ఏదైనా చూడండి యేసుక్రీస్తు దగ్గరికి వచ్చిన తర్వాత తెలుస్తుంది అవన్నీ సున్నాయే. యేసుక్రీస్తే అన్నిటికంటే ఏంటండి ఎక్కువగా, అన్నిటికంటే విలువైన వారని మనకు తెలుసు. ఈ లోకంలో ఉన్న వాటన్నిటికంటే యేసుక్రీస్తు మనకు అవసరమై ఉన్నారని, యేసుక్రీస్తు లేనివే ఈ లోకంలో ఉన్న అన్ని సున్నాయని మనం తెలుసుకోవాలి. ఏంటండి ఆయన త్యాగము ఏ ఒక స్నేహితుడు చేయలేరు, ఏ ఒక తండ్రి చేయలేరు, తల్లి చేయలేరు. వాడికంటే ఎక్కువగా ప్రేమించారు ఎవరండి? యేసుక్రీస్తు. మనల్ని అంతగా ప్రేమించి మన కొరకే, మనం అడగక ముందే, మనము ఆశించక ముందే ఆయన మన కొరకే మరణించారంట, మన కొరకే ఆయన ప్రాణాన్ని అప్పగించారంట, మన కొరకే ఆయన చూడండి తిరిగి లేచారు. ఎందుకంటే మనము ఆ పాపం నుంచి విముక్తి పొందుకోవాలని, ఆ పాపం నుంచి మనకు విడుదల ప్రకటించాలని యేసుక్రీస్తు ఏమయ్యారండి మన కొరకే జన్మించారు, మన కొరకే శిలువ మీద మరణించారు, మళ్ళీ తిరిగి లేచారు. ఈరోజు ఆయన సజీవుడిగా ఉన్నాడు. ఇంకా
మరణానికి ఆయన మీద చూడండి అధికారం లేదు. ఆయన పూర్తిగా ఆ మరణాన్ని ఓడించారు. ఆ మరణం ఆయన జోలికి మళ్ళీ రాదు. ఇంకా మనము ఆయన పక్షాన ఉంటే ఆ రెండో మరణం చూడండి మన జోలికి కూడా రాదంట. ఆ మరణం అధికారం ఎవరి దగ్గరకు ఉందో, ఎవరి చేతిలో ఉందో ఆ చేతిలో నుంచి తీసుకుని యేసుక్రీస్తు ఏం చేశారండి, ఆయన సంపాదించుకున్నారు. ఆయన ఆ శక్తిని, బలాన్ని అన్నిటిని పొందుకున్నారు. ఈరోజు మనకి యేసుక్రీస్తు ఏంటండి, శక్తి అయి ఉన్నారు. ఈరోజు మనము ఆయన ఎద్దుకు వస్తున్నామంటే మనం శక్తిని పొందుకుంటున్నాం. మనం ఈరోజు యేసుక్రీస్తు దగ్గరకు వస్తామంటే ఆ దేవుని జ్ఞానాన్ని మనం పొందుకుంటున్నాం. ఈ లోకంలో ఉన్న జ్ఞానానికి మించిన జ్ఞానం, ఈ లోకంలో ఎవరు ఇవ్వలేని జ్ఞానం మనం ఎక్కడి నుంచి పొందుకుంటున్నామంటే యేసుక్రీస్తు ద్వారా పొందుకుంటున్నామని వాక్యము సెలవిస్తుంది. యేసుక్రీస్తు ఎందుకు జన్మించారంటే యేసుక్రీస్తు మనకు శక్తి అయి ఉండటానికి జన్మించారు. యేసుక్రీస్తు ఎందుకు జన్మించారండి, యేసుక్రీస్తు మనకు చూడండి నీతి అయి ఉండటానికి జన్మించారు. యేసుక్రీస్తు ఎందుకు జన్మించారంటే యేసుక్రీస్తు మనకు జ్ఞానమై ఉండటానికి జన్మించారు. యేసుక్రీస్తు ఎందుకు జన్మించారండి, యేసుక్రీస్తు మనకు పరిశుద్ధత ఉండటానికి జన్మించారు. యేసుక్రీస్తు ఎందుకు జన్మించారంటే ఆయన మనకు విమోచనై ఉండటానికి జన్మించారు. ఆయన మనకు విమోచన, ఆయన మనల్ని విడిపించే నాథుడిగా ఉన్నారు. ఆయన మనల్ని విడిపించే రక్షకుడిగా ఉన్నారు. చాలా మంది యేసుక్రీస్తు వచ్చారు, ఒక రక్షకుడిగా మనల్ని రక్షించారు, అంతటితో చాలా పాస్టర్, అంతటితో చాలా బ్రదర్, అంతటితో చాలా సిస్టర్ అనుకుంటారు. కానీ వాక్యం ఏమని సెలవిస్తుందంటే ఆయన కేవలం రక్షిస్తానికే కాదు, ఆయన మనకి శక్తి కూడా అవుతానికి, ఆయన మనకు ఏమవుతున్నారండి, ఒక శక్తిని ఇస్తున్నారు, బలాన్ని ఇస్తున్నారు. చాలా మందిలో ఒక బలం లేకపోయినా, వారిలో చూడండి కండలు లేకపోయినా, వారిలో ఒక ఆస్తులు ధనాలు లేకపోయినా అవన్నీ వస్తాయి, యేసుక్రీస్తులో ఉంటాయి. కానీ అవి లేకపోయినా శక్తి కనిపిస్తుంది. ఎక్కడి నుంచి వస్తుందంటే ఆ శక్తి యేసుక్రీస్తు మన శక్తి ఉన్నారు. కాబట్టి చాలా మందికి చదువు ఉండదు, కానీ ఆ జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది, ఆ తెలివి ఎక్కడి నుంచి వచ్చింది అంటాం. ఎందుకంటే యేసుక్రీస్తు ఆ జ్ఞానాన్ని ఇస్తారు. యేసుక్రీస్తు చూడండి ఆ తెలివిని వారికి ఇస్తారు. చాలా మంది చదువు లేదు ఏమీ చేయలేడు, దేనికి పనికిరాడు అని అనుకుంటాం. కానీ యేసుక్రీస్తుని చూపించండి అటువంటి వారిని, ఒకసారి యేసుక్రీస్తు గురించి తెలియజేయండి, ఆ జ్ఞానము వారిలో చూడండి తరుముకుంటూ వస్తుంది. వారిలో ఆ జ్ఞానము ఎలాగొస్తుందంటే ఇంకా వారు కూడా ఆశ్చర్యపోతారు, వారు తల్లిదండ్రులు కూడా ఆశ్చర్యపోతారు, అలాగే టీచర్లు కూడా అనుకుంటారు, అరే ఈ పిల్లోడికి అసలు 1 2 3 వచ్చేవి కాదు, ABCDలు వచ్చేవి కాదు, ఈ జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది, ఈ తెలివి ఎక్కడి నుంచి వచ్చింది. యేసుక్రీస్తుని కూడా చూసి చాలామంది అదే అనుకున్నారు. కానీ యేసుక్రీస్తుయే జ్ఞానమై ఉన్నారు. ఆ జ్ఞానము ఏం చేసిందంటే అందరినీ ఆశ్చర్యపరిచింది. ఆ జ్ఞానం ఏం చేసిందంటే అనేకుల్ని రక్షించింది. ఆ జ్ఞానం ఏం చేసిందంటే ఎర్రితనంలో నుంచి బయటికి తీసుకొచ్చింది. ఆ ఫులిష్నెస్, చాలామంది లోకంలో ఏదేదో సంపాదించుకోవాలనుకుంటారు, ఒకేసారి పిలుపు వచ్చిందంటే అన్నిటినీ వదలవలసిందే. కానీ దేవుడు మనకి ఎక్కడ ఆస్తులు ఇస్తున్నారంటే పరలోకంలో ఇస్తున్నారు. అదే ఇక్కడ ఇవ్వట్లేదు అంటే ఇక్కడ కూడా ఇస్తారు. కానీ వీటికంటే ఇంకా అక్కడ బహుమూల్యమైన ఆస్తులు మనకి ఇస్తారు. అక్కడ ఎప్పుడు అది తుప్పడవంట. అక్కడున్న ఆ ఆస్తులు చూడండి ఎవరు దొంగలించలేరు. ఆ ఆస్తులు నిత్యం ఉండే ఆ ఆస్తులు మనకు అక్కడ నివాసం ఎల్లవేళలా ఉండడానికి ఇస్తున్నారు. కానీ ఈ లోకంలో చాలామంది ఆ జ్ఞానాన్ని, యేసుక్రీస్తుని తెలియక చాలామంది లోకంలో పాడవుతున్నారు. కాబట్టి దేవుని వాక్యం ఈరోజు మనతో ఏమని మాట్లాడుతుందంటే మనము యేసుక్రీస్తుని వెంబడించాలి. ఆయన మనకు శక్తి ఉన్నారు, ఆయన మనకు బలమై ఉన్నారు, ఆయన మన పరిశుద్ధత అయి ఉన్నారు. చాలాసార్లు మనము ఈ ట్రైన్లో, బస్సులో లేకపోతే ఎక్కడ వెళ్తున్నా చాలాసార్లు మనల్ని ఆ దృష్టి ద్వారా మన పరిశుద్ధత పాడు చేయాలని చాలామంది ప్రయత్నిస్తారు. కానీ యేసుక్రీస్తే మన పరిశుద్ధత అయి ఉన్నప్పుడు ఏమవుద్దంటే ఎంత ప్రయత్నించినా అది ఏం చేయలేవు. మనం యోసేపు జీవితంలో చూస్తే పోతీఫర్ భార్య ప్రయత్నించింది, కానీ యోసేపు చూడండి ఆ పాపంలో పడలేదని కనిపిస్తుంది మనకు. ఆ పాపంలో పడలేదు. యేసుక్రీస్తు కూడా అనేక సార్లు ప్రయాణించారు. చాలామంది ప్రయత్నించి ఉంటారు. బైబిల్లో మనము అంటే ఆ క్లియర్గా మనకు తెలియబడట్లా. కానీ యేసుక్రీస్తు చూడండి స్వయంగా ఆయన పరిశుద్ధత అయి ఉన్నారు. కాబట్టి ఆయన జోలికి ఎంత పాపం వచ్చినా అన్నిట్లో ఆయన విజయాన్ని పొందుకున్నారు. అన్ని విషయాల్లో ఆయన జాగ్రత్తగా ఉన్నారు. అందరినీ చూడండి ఒక కుమార్తెగా, ఒక సహోదరిగా, అందరినీ చూడండి దేవుని బిడ్డలుగా చూసి అందరినీ రక్షించే విధంగా, అందరినీ చూడండి పాపం నుంచి దూరం తీసుకొచ్చినట్టుగా మనం చూస్తున్నాం. ఈరోజు మనం కూడా చాలాసార్లు పడుతూ మన జీవితాల్లో ఎంతో బాధలు మనం సహిస్తాం. కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది మనం ఇంకా బాధల్లో అలాగే మునిగిపోయి అలాగే మనము అక్కడే చూడండి పడిపోయి ఉండటానికి మనకి ఇంకా చూడండి ఆ అవకాశం అనేది లేదు. ఎందుకంటే మనకు యేసుక్రీస్తు జన్మించారు, మన కొరకే చూడండి జన్మించారు. కాబట్టి వాక్యం అదే సెలవిస్తుంది ఏంటంటే
మీ కొరకు అంటే మన కొరకు ఆయన జన్మించారు. కాబట్టి మనము విశ్వసించాలి, ఇంకా పాపంలో నుంచి బయటికి రావాలి. మనం విశ్వసించాలి, ఇంకా ఆ పాపాన్ని విడిచిపెట్టాలి. మనం విశ్వసించాలి, ఇంకా దేవుడు మన కొరకే సిద్ధపరిచిన వాటిలో మనం నడవాలి. ఎందుకంటే ఆయన మన పరిశుద్ధత అయ్యి ఉన్నారు. మనం ఇంకా పాపం మన జోలికి రాదు. మన పరిశుద్ధత యేసుక్రీస్తు అయ్యి ఉన్నారు. మనము ఆ పరిశుద్ధత మనము ఏదో మంచి పనులు చేస్తాం వల్ల కాదు, అంటే లేకపోతే ఏదో మనము గొప్ప కార్యాలు సత్కార్యాలు చేస్తున్నామని కాదు, కానీ యేసుక్రీస్తు చేశారు కాబట్టి మనకు వస్తున్నాయి. ఇంకా ఆయన చేశారు కాబట్టి ఆయన మనలో ఉండి చేస్తారు. చాలా మంచి పనులు జరుగుతాయి, సత్కార్యాలు జరుగుతాయి, మంచి మంచి పనులు జరుగుతాయి. కానీ ముందు చేసిన వారిని మనం వెంబడించాలి. అది ఎవరు అంటే యేసుక్రీస్తు మన కొరకే అన్ని పరిశుద్ధమైన కార్యాలు చేశారు కాబట్టి ఆయనని మనం వెంబడించాలని వాక్యం సెలవిస్తుంది. ఒకసారి మనం మత్తయి సువార్త 28వ అధ్యాయం 18వ వచనం కూడా చదువుకుందాం. మత్తయి 28:18. అయితే యేసు వారి యొద్దకు వచ్చి పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇవ్వబడింది. ఇప్పుడు ఎక్కడండి? పరలోకమందు కూడా ఇంకా భూమి మీద కూడా ఎవరికి అధికారం ఇవ్వబడిందంటే ఏదో గవర్నమెంట్ వారుగా లేదు, లేకపోతే ఏదో రాజులుగా కాదు, లేకపోతే ఏదో ధనవంతులుగా కాదు, లేకపోతే ఏదో అక్కడ పరిపాలిస్తున్న వారుగా కాదు. ఆ అధికారం వారి దగ్గర నుంచి తీయబడుతుంది. అధికారం ఎక్కడున్న వారి దగ్గర అది శాశ్వతమైన అధికారం కాదు. అది శాశ్వతంగా వారు జీవించలేరు. అనేకులు ఎన్నో ప్రయత్నాలు చేశారు. చూడండి వారు ఏం చేస్తున్నారు అంటే ఆయుధాలు వారు సిద్ధపరచుకున్నారు, అనేక సైనికుల్ని వారు సిద్ధపరచుకున్నారు, అనేక వాటిని వారు సిద్ధపరచుకున్నారు. కానీ ఆఖరికి వారికున్న ప్రాణాన్ని కూడా కోల్పోయారు. ఆఖరికి వారి చేతుల్లో ఏమీ మిగలలేదని మనకి వాక్యం, లేకపోతే హిస్టరీ, లేకపోతే మనము ఈ ధర్మశాస్త్రం చదివినా మనకు కనిపిస్తుంది. అనేక విషయాలు మనకు కనిపిస్తుంది. కానీ యేసుక్రీస్తు ఎల్లవేళలా నిలిచే దేవుడు. యేసుక్రీస్తు ఎల్లవేళలా చుండి ఆయన అధికారం ఉంటుందని, అది భూమి మీద అయినా పరలోకమందు ఉన్న అది అన్ని చోట్ల ఆయన అధికారం ఉంది. కాబట్టి మనం మనకు చూడండి ఆ భయపడే పని మనకు లేదు. ఇంకా మనము పూర్తిగా ఆయన మీద మనం చూడండి నమ్మకం ఉంచుకోవచ్చు. ఆయన్ని మనం నమ్మినట్లయితే ఆయన నమ్మదగిన దేవుడై ఉన్నాడు. ఆయన జన్మించారు కాబట్టి మనకి ఇంకా చూడండి ఏ ఒక విషయంలో భయం అనేది ఉండకూడదు. ఏ ఒక విషయంలో మనం ఇంకా ఏది మనకి ఇంకా జరగదేమో, ఇంకా టైం ఉందేమో, ఇంకా ఎవరు చెప్తారేమో, ఎవరు తీసుకొస్తారేమో అని చూడండి వెయిట్ చేసే పని లేదు. ఆయన స్వయంగా మన కొరకే దిగి వచ్చారు, పరలోకాన్ని విడిచి మన మధ్యకు వచ్చారంటే మనకు చూడండి ఆ ఆసక్తి, మనకు చూడండి ఆ ప్రేమ, మనకు చూడండి ఆ సమాధానం, మనకు చూడండి ఆ జ్ఞానము, మనకు చూడండి ఆయన శక్తి కలిగి ఉన్నదని వాక్యం సెలవిస్తుంది. మనం నమ్మాలి, ఇంకా ఆయన వెంబడించాలి. మనం నమ్మాలి, ఇంకా ఆయన చెప్పినట్టుగా చేయాలి. మనం నమ్మాలి, ఇంకా ఆయనకి ఇష్టలుగా మనం మారాలని వాక్యం సెలవిస్తుంది. ఎంతగా మనం వెంబడిస్తామో అంతగా మనం చూడండి ఆయన అద్భుత కార్యాలు మన జీవితాల్లో చూస్తున్నాం. ఆయన్ని నమ్మినట్లయితే, ఆయన వెంబడించినట్లయితే, ఆయన గురించి అనేకులకి చెప్పినట్లయితే చూడండి దేవుడు మన కొరకే అద్భుతాలు చేస్తారని దేవుని వాక్యం సెలవిస్తుంది. అలాగే రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 23వ వచనం చదివినట్లయితే, రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 23వ వచనం. ఏలయనగా పాపము వలన వచ్చు జీతము మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభు అయిన యేసుక్రీస్తునందు నిత్య జీవము. ఇప్పుడు యేసుక్రీస్తు నందు మనకేం దొరుకుతుందండి? నిత్య జీవము. ఆ జీవము ఏంటండి? నిత్యము, ఎల్లవేళలా, ఎల్లప్పుడూ, దానికి అంతం లేని ఆ నిత్య జీవాన్ని దేవుడు మనకిస్తున్నారు. ఈ రోజుల్లో ప్రామిసులు, వాగ్దానాలు అనేక వాటిని అనేకలు చేస్తారు. కానీ వారికి చూడండి వారికి టికానా ఉండదు. వారే అక్కడ ఆగిపోతారు తెలియదు. వారు చూడండి నేను మీకు లైఫ్ టైం క్రెడిట్ కార్డు ఇస్తానంటారు, చాలామంది లైఫ్ టైం ఈ గిఫ్ట్ కార్డు ఇస్తానంటారు, లైఫ్ టైం మీకు ఇక్కడ మెంబర్షిప్ ఇస్తామంటారు. లైఫ్ ఎంత లైఫ్ ఉంది వారికే తెలియదు. ఆ లైఫ్లో 1 సంవత్సరం లైఫా, లేకపోతే లైఫ్ టైమ్ 2 సంవత్సరాలదా వారికి తెలియదు. 20 సంవత్సరాలు అంటారు, 100 సంవత్సరాలు అంటారు, ఆ లీజ్ పీరియడ్ అంటారు, లైఫ్ టైం. అది ఎలాగా వారి వల్ల సాధ్యం కాదు. మనకు ఒక దేవుడు ఉన్నారు, మన కొరకే జన్మించిన యేసుక్రీస్తు ఉన్నారు. ఆయన ఏమంటున్నారంటే మరణాన్ని ఓడించా, ఇంకా మరణం నా జోలికి రాదు. ఆయన మనకిచ్చే జీవం ఏంటండి? నిత్య జీవం. ఎల్లవేళలా ఆయనతో జీవించే విధంగా, ఎల్లవేళలా ఆయనతో నడిచే విధంగా, ఎల్లవేళలా ఆయన చూడండి ఆయన పరిశుద్ధతలో ముందుకు సాగడానికి దేవుడు మనకిచ్చిన అవకాశం ఏంటంటే ఆ నిత్య జీవంలో ప్రవేశించాలని, ఆయనతో మనం నడవాలని, ఆయన ఇచ్చిన
చూడండి పరలోక రాజ్యానికి వారసత్వం, ఆ సిటిజన్షిప్ మనకి ఇచ్చారు. కాబట్టి ఆయన జన్మించారంటే మనల్ని తీసుకెళ్తానికి ఆయన ముందుగా మన కొరకే సిద్ధపరుస్తున్నారు. ఏంటంటే ఆ పరలోక రాజ్యంలో మన కొరకే ఒక వారసత్వానికి, ఒక సిటిజన్షిప్కి అక్కడ ఆయన తయారు చేస్తున్నారు. యేసుక్రీస్తు చాలా మంది చూడండి, మనం ఎక్కడి నుంచి అక్కడికి వెళ్ళాలంటే మనకి సాధ్యం కాదు. మనల్ని తీసుకెళ్లేవారు రావాలి. మనము చూడండి ఎంతగా మనకు చూడండి ఆయన ప్రాధాన్యత ఇస్తున్నారంటే ఆయన స్వయంగా వచ్చి తీసుకెళ్తానంటున్నారు. కానీ మనము సిద్ధంగా ఉండాలి, మనము పరిశుద్ధతలో ఉండాలి, మనము పాపాన్ని విడిచిపెట్టాలి. లోకంలో ఉన్న చూడండి ఆ పాపాన్ని విడిచిపెట్టాలి. లోకంలో ఉన్న అనేక వాటిని మనం ఆశపడుతున్నాం, ఇది చేస్తున్నాం అది చేస్తున్నాం, కానీ దేవునికి ఇష్టమైందా లేదా అని మనం తెలుసుకోవాలి. కాదు, మనకి ఇష్టమైతే దేవునికి ఇష్టం ఉంటుందని మనం చేసినట్లయితే చూడండి ఆ పాపం మనల్ని ఇక్కడే బంధిస్తుంది, ఆ పాపం మనల్ని ఇక్కడే ఆపివేస్తుంది. కాబట్టి మన పరిశుద్ధత అయి ఉన్న యేసుక్రీస్తుని మనం తెలుసుకోవాలి. ఆయన ఏది ఆయనకి ఇష్టమైందో అదే మనం చేస్తానికి మనం చూడండి ఎప్పుడు ముందుకు వెళ్ళాలి. చాలాసార్లు చాలామంది పిల్లలు ఏం చేస్తారంటే తల్లిదండ్రులకు ఇష్టం లేని పనులు చేస్తారు. చాలామంది భర్తలు భార్యకు ఇష్టం లేని పనులు చేస్తారు. చాలామంది భార్యలు భర్తకి ఇష్టం లేని పనులు చేస్తారు. అన్ని విషయాల్లో మనము జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే దేవుడు చెప్పారు, మనం చూడండి దేవునికి ఇష్టంగా ఉండాలంటే మనతో ఉన్నవారు, మనం మంచి గురించి చెప్తున్న వారిని కూడా మనము వారికి ఇష్టానుసారంగా మనం జీవించాలి. వారికి ఇష్టమైన పనులు మనం చేయించాలి, వారికి ఇష్టమైన పనులు మనం చేయాలి. ఒకవేళ చేయకపోతే చూడండి మనకి అది నష్టం, ఎవరికో నష్టం కాదు. మనం అనుకుంటాం ఆయనకి ఇష్టం వచ్చింది ఆయన చేసుకుంటాడు, నాకు ఇష్టం వచ్చింది నేను చేసుకుంటా, మా పిల్లలు వచ్చి ఇష్టమైంది వారు చేసుకుంటారు, మాకు ఇష్టం వచ్చింది మేము చేసుకుంటాం అనుకున్న వారు చూడండి ఎప్పటికీ ఆయన సమాధానం ఆ గృహంలో రానే రాదు. మనకు ఆ సమాధానం రావాలంటే ఆయన శాంతి సమాధానాలు, ఆయన కృప మన గృహంలో రావాలంటే అందరూ ఇష్టలుగా దేవునికి ఉండాలని వాక్యం సెలవిస్తుంది. అలాగే ఆఖరి వచనం మనం చదువుకుని ముగించుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం. క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారా నివసించినట్లుగాను తన మహిమైశ్వర్యం చెప్పు. ఇప్పుడు యేసుక్రీస్తు ఎక్కడండి? మన హృదయంలో విశ్వాసం ద్వారా నివసించినట్లు. అంటే యేసుక్రీస్తు ఎక్కడ జన్మించారు? బెత్లెహేంలో. ఆ యూదా గోత్రపు లేకపోతే అక్కడ దావీదు పట్టణమందు ఆయన బెత్లెహేంలో జన్మించారు. ఆ ఇజ్రాయెల్లో ఆయన జన్మించారు. కానీ ఎక్కడ నివసిస్తున్నారండి? మన హృదయంలో విశ్వాసం ద్వారా నివసిస్తానికి ఆయన ఇష్టపడుతున్నారు. మనం ఏంటంటే అక్కడ జన్మించారు అంతటితో అక్కడే ఉండిపోతారని కాదు, ఆయన మనల్లో నివసిస్తానికి, ఆయన పరిశుద్ధాత్మ ద్వారా మనలో నివసిస్తానికి ఆయన వచ్చారు. కాబట్టి మనము మన శరీరాన్ని పరిశుద్ధంగా ఉంచుకోవాలి. మన శరీరాన్ని ఆయనకి మనం అప్పగించాలి. మన శరీరాన్ని టీవీ ప్రోగ్రాములకో లేకపోతే ఏదో డ్యాన్సులకో పబ్బులకో కాదు, కానీ యేసుక్రీస్తు నివసించేటట్టు, యేసుక్రీస్తు ఆరాధించేటట్టు మన శరీరాన్ని ఉంచాలి. మనము ఆత్మతో సత్యంతో ఆరాధించాలి. అలాగే మన శరీరాన్ని కూడా ఆయన ఆరాధిస్తానికి లేకపోతే ఆయన నివసిస్తానికి మనము ఉపయోగించుకోవాలని, మన శరీరాన్ని పరిశుద్ధతగా ఉంచుకోవాలని వాక్యం సెలవిస్తుంది. ఎప్పుడైతే మనం చూడండి మన శరీరాన్ని ఆయనకు అప్పగిస్తామో మనలో ఆయన నివసిస్తారు. ఎప్పుడైతే ఆయన మనలో నివసిస్తారో గొప్ప కార్యాలు మన ద్వారా జరుగుతాయి. ఎప్పుడైతే మనంలో ఆయన నివసిస్తే చూడండి అందరికీ ఇష్టలుగా మనం మారుతాం. అనేకులు మనకు విరోధంగా ముందుగా కనిపించవచ్చు, కానీ వారు కూడా చూడండి ఆ శత్రువులు కూడా మిత్రులుగా మారుతారు. మనకు విరోధంగా నిలిచిన వారు కూడా మనకి సాయం చేస్తానికి నిలుస్తారు, వస్తారు. ఎందుకంటే యేసుక్రీస్తు నివసిస్తే మనలో ఆ మార్పులు జరుగుతాయి. పిలాతు ఇంకా మనం హేరోదుని చూస్తే చాలా పెద్ద శత్రువులు, వారిద్దరిలో చాలా పెద్ద గొడవలు ఉండేవి. కానీ యేసుక్రీస్తు ద్వారా వారిద్దరు చూడండి స్నేహితులుగా మారారంట. వాటికంటే ముందు ఒకరిని ఒకరు కలుసుకోవాలంటే చాలా కోపంగా ఉండేవారు. కానీ యేసుక్రీస్తు వారి మధ్యకు వచ్చినప్పుడు చూడండి వారి మధ్యలో స్నేహం అనేది కలిగింది, వారి మధ్యలో బంధం అనేది వచ్చినట్టుగా చూస్తున్నాం. అలాగే మనం మా ఫ్యామిలీస్లో ఉన్న గొడవలని మనం మా మధ్యలో నుంచి దూరపరచడానికి, మన మధ్యలో మన కుటుంబాల్లో మంచి అనుబంధం తీసుకొస్తానికి యేసుక్రీస్తు ఏంటండి జన్మించారు. ఈ లోకంలో ఉన్న పాపాన్ని దూరపరచడానికి యేసుక్రీస్తు ఏంటండి జన్మించారు. ఈ లోకంలో ఉన్న శత్రువు వేస్తున్న బాణాలని దూరపరచడానికి యేసుక్రీస్తు ఏంటండి జన్మించారు. కాబట్టి మనకు ఈ శుభవార్త ద్వారా చూడండి మనలోనే ఉంచుకోకుండా మనం ఇతరులు కూడా షేర్ చేస్తానికి మనము ముందుకు వెళ్ళాలి. మనం చిన్న ప్రార్థన చేసుకుని ముగించుకుందాం. అందరు కళ్ళు మూసుకున్నట్లయితే చిన్న ప్రార్థన. Heavenly Father, we come before you in the name of our Lord and Savior Jesus Christ. యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాం దేవా తండ్రి.
మీరు ఏది అడిగినా ఇచ్చే దేవుడు, మీరు ఏది మేము ఆశించిన వాటికంటే అత్యధికంగా ఇచ్చే దేవుడు. ఈ వారం ఎవరైతే ఈ వాక్యాన్ని వింటున్నారో వారందరి జీవితాల్లో కార్యం చేయమని కోరుతున్నా. ఎవరైతే ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో వారందరినీ మీరే దీవించండి. మీ ప్రేమతో, మీ సంతోషంతో, మీ దయతో, మీ కృపతో, మీ కాపుదలతో వారందరినీ మీరే భద్రపరచమని కోరుతున్నాం. మీరే వారందరినీ ముట్టండేసే. మీ ప్రియ బిడ్డలు ఈ సంవత్సరం ఆఖరిలో ఉండుచుండగా అందరూ ఎవరైతే క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకుంటున్నారో, ఎవరైతే కొత్త వారు ఉన్నారో, పాత వారు ఉన్నారో, అందరినీ మీరు ఈక్వల్గా ప్రేమించే దేవుడు. మీరు వారిని ప్రేమించండి, మీరే ఆశీర్వదించండి, మీరే బలపరచండి. ఆగిపోయిన పెళ్ళిళ్ళు ప్రభా ఈ వచ్చే సంవత్సరంలో జరుగునుగా కానీ ప్రార్థిస్తున్నాయి. ఎవరైతే ఇంకా హాస్పిటల్స్లో ఉన్నారో, అనారోగ్యంగా ఉన్నారో, ఇంకా అనేక విధమైన బాధలతో ఉన్నారు, వారందరినీ మీరే ముట్టి స్వస్థపరచమని కోరుతున్నారు రాజా. ఇంకా ఫ్యామిలీస్లో ఉన్న గొడవల్ని దూరపరచండి, భార్య భర్తల్ని ఏకపరచండి, తల్లిదండ్రులు, బిడ్డలు అందరూ ప్రభా ఒక కుటుంబంగా ప్రభా మిమ్మల్ని ఆరాధించేవారుగా, మీ సాక్షులుగా ఉండేవారుగా ప్రభా అందరినీ మీరు వారిని ప్రభా దీవించమని కోరుతున్నాం ప్రభా. ఈ క్రిస్మస్ 2023 సంవత్సరం ఒక కొత్త ఆశీర్వాదకరంగా ప్రభా, ఒక కొత్త నూతనమైన మేలులు వారు పొందుకోవటానికి సాయం తెచ్చండి. ఈ క్రిస్మస్ ప్రభా అనేకలకి దీవెనకరంగా మారునుగా కానీ ప్రార్థిస్తున్నామయ్యా. మీరు ఎక్కడికి వచ్చారో, మీరు ఎప్పుడైతే జన్మించారో ప్రభా అనేకలకి దీవెనకరంగా మారింది ప్రభా, అనేకలకి ఆశీర్వాదకరంగా మారింది ప్రభా. అదే ప్రభా ఈ సంవత్సరం కూడా మా అందరి జీవితాల్లో ఆ ఆశీర్వాదాలు మాకు కనిపిస్తానికి మీరే సాయం తెచ్చండి. ఆ దీవెనలు మేము పొందుకోవడానికి మీరు కృపను అనుగ్రహించండి. మీ ప్రభా మీ గిఫ్ట్స్, మీ వరాలు మేమందరూ పొందుకుంటానికి సాయం తెచ్చండి. ఏ ఒక్కరు కూడా నిరాశలో ఉండకుండా, ఏ ఒక్కరు కూడా ప్రభా ఒంటరి వారుగా కాకుండా ప్రభా మీతో, మీ వారితో, మీరు పంపించిన వారితో మేమందరం ఏకమై ప్రార్థిస్తానికి, మేమందరమై మిమ్మల్ని ఆరాధిస్తానికి మీరే మాకు సాయం తెచ్చేసి మీరే మమ్మల్ని బలపరిచి మమ్మల్ని ఆశీర్వదించి నడిపించమని కోరుతూ ఈ ప్రార్థన అంతా యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి పెట్టుకుంటున్నాం పరమ తండ్రి. ఆమెన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్.